హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హైమా థాట్స్. ఒక దట్టమైన అడవిలో ఒక ఏనుగుల గుంపు నివసిస్తూ ఉండేది. ఆ గుంపులో గోలు అనే ఒక చురుకైన చిన్న ఏనుగు ఉండేది. తల్లి ఏనుగు ప్రతిరోజు తన పిల్లలకు ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉండేది. అడవిలో వాటర్ సోర్స్ని ఎలా గుర్తించాలి, భద్రత కోసం ఏం చేయాలి, ధైర్యంగా ఎలా ఉండాలి అనే విషయాలను ప్రేమతో శ్రద్ధగా ఆ ఏనుగుకి చెప్పేది. ఒకరోజు ఏనుగుల గుంపు అడవి గుండా ప్రయాణిస్తూ ఉండగా గోలు ఆనందంగా గాల్లో ఎగురుతున్న సీతాకొక చిలుకలు చూసి చాలా ఆనందపడిపోయి సంతోషంగా ఉంటాడు. ఆ సీతాకొక చిలుక ఎటువైపు వెళ్తుందో అటువైపే తను కూడా తన వెంట వెళ్తూ ఉంటాడు. కానీ తన కుటుంబం ముందుకు వెళ్ళిపోవడం గమనించకుండా ఆ సీతాకొక చిలుక వెనుక అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా తిరిగి చూడగా తన కుటుంబం కనిపించదు. గోలు భయంతో వణికిపోయాడు. అడవి చాలా పెద్దది. తనకి ఏమీ తెలీదు. కొత్త ప్రపంచంలా అనిపించింది. అతను గట్టిగా అరవాలని అనుకుంటాడు. కానీ ఆ క్షణం తన తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నువ్వు ఎప్పుడైనా మంద నుండి తప్పిపోతే భయపడద్దు, నీటిని కనుగొనడానికి ఉపయోగించు, ఇంకా మన కుటుంబం చేసే శబ్దాలను జాగ్రత్తగా విను అని తల్లి చెప్పిన మాటలు గోలు గుర్తు తెచ్చుకున్నాడు. లోతుగా శ్వాస తీసుకొని గోలు తల్లి సలహాలను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అతను జాగ్రత్తగా అడుగులు వేశాడు. నీటి పరిమాణాన్ని గమనించేందుకు గాలిని బాగా పీల్చుకొని చిన్న నీటి ప్రవాహాన్ని కనుగొన్నాడు. కొంత నీరు తాగిన తర్వాత అతనికి కొద్దిగా ఉపశమనం కలిగింది. అక్కడ నిలబడి చుట్టుపక్కలంతా బాగా గమనించి ఆ ఏనుగు శబ్దాలను వినేందుకు ప్రయత్నించాడు. కొంతసేపటి తర్వాత ఆ ఏనుగుల శబ్దాలను విన్నాడు. అవి ఏనుగుల పిలుపులే. తన కుటుంబం దగ్గరలోనే ఉందని అతనికి అర్థమైంది. నెమ్మదిగా ఓపిక తెచ్చుకొని అదే విధంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల ఎప్పటి నుంచి ఎటువంటి ప్రమాదం వస్తుందా అని భయపడుతూ అలా ముందుకి కదిలాడు. దారిలో చెట్ల మధ్య కోతుల బృందాన్ని కలుసుకున్నాడు. అవి తప్పిపోయిన ఏనుగు పిల్లను గమనించి దాటికి ఎటుపక్క వెళ్లాలో దారిని చూపించాయి. ఏనుగులు శబ్దాలు వచ్చే దిశను చూపించాయి. గోలు తన వేగాన్ని పెంచి చివరకు తన మందను గుర్తించాడు. అతని తల్లి అతన్ని చూసిన వెంటనే ఆనందంతో అతని వైపు పరిగెత్తింది. ప్రేమగా తన తొండంతో అతన్ని చుట్టుకుంది. నువ్వు తప్పకుండా మార్గాన్ని కనుక్కొని నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు అని గర్వంగా చెప్పింది తన తల్లి ఏనుగు. ఏనుగుల గుంపు ఆనందంతో గర్జించింది. గోలు తిరిగి రావడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. అతను ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. ధైర్యం మరియు శాంతివంతమైన ఆలోచన గొప్ప ఫలితాలను తీసుకొస్తుందని తెలుసుకున్నాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ధైర్యం, ఓర్పు మరియు పెద్దలు చెప్పిన జ్ఞానం వినియోగించడం ద్వారా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. గోలు భయానికి లోనవకుండా తన తల్లి చెప్పినవి అనుసరించి సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.